హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి మెటల్ నైన్ మాడ్యులర్ ఫ్యాక్టరీకి వచ్చామండి. ఇది వచ్చేసి చాలా ఒక ఇంటీరియర్ వర్క్స్లో మనకి కార్పెంటర్ వర్క్ అండ్ మాడ్యులర్ వర్క్స్కి ఎలాంటి డిఫరెన్స్ ఉందో తెలుసుకోవడానికి యూస్ఫుల్ అయ్యే ఫ్యాక్టరీ. ఒకసారి లుక్ వేద్దాం పదండి. హలో మురళీమోహన్ సార్. బాగున్నాం సార్. మా ఆడియన్స్కి మీ ఫ్యాక్టరీ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ మీరు చెప్పాలి సార్. మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది వుడ్ వర్క్ చేయించుకోవడానికి అన్నిటికీ. నేను చాలా సఫర్ అయ్యాను మా హౌస్ వర్క్ చేయించుకునేటప్పుడు. అవన్నీ ఎవరు ఫేస్ చేయొద్దు అని నేను చాలా ఒక పట్టుదలతో వచ్చాను సార్ మీ దగ్గరికి. మీరు మొత్తం అన్ని చెప్తే మా ఆడియన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. మాది మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇక్కడ కొంపల్లిలో ఉంది. మేము ఇక్కడ కిచెన్ క్యాబినెట్స్, వార్డ్రోబ్స్ ఇక్కడ చేస్తాము. కంప్లీట్ ఫుల్ మోడ్యులర్ ప్యాకేజ్ ఉంటుంది. సో ఇక్కడ సార్ మీరు ఇప్పుడు ఫ్యాక్టరీలో జరిగే ఒక వర్క్స్ గురించి వాటి గురించి అంటే ఒకసారి చూపిస్తారా? ఇప్పుడు మీకు ఒకసారి ఫ్యాక్టరీ టూర్ చూపిస్తాను. మెటీరియల్ స్టార్ట్ వచ్చినప్పటి నుంచి అయిపోయే వరకు మీకు అంతా జస్ట్ స్మాల్ టూర్ ఇస్తాను మీకు. ఓకే ఓకే మేడం, ఇది మాకు కోల్డ్ ప్రెస్ మేడం. ఇక్కడ కోల్డ్ ప్రెస్ 50 టన్స్ ఉంటుంది. సో దాంట్లో మేము ప్రస్తుతానికి ఒక బోర్డు పెడుతున్నాము. ఇప్పుడు ఇది ఇక్కడ దీనికి గ్లూయింగ్ చేస్తున్నాం మేడం. ఇది డోర్, ఇది బ్లాక్ బోర్డు. సో ఇది 100% పైన్ వుడ్ అనమాట. మన షట్టర్స్ ఉంటాయి కదా, డోర్స్, కబర్డ్స్, దానికి వాడతాం అన్నమాట ఇది. సో దానికి ఇప్పుడు అది గ్లూ చేస్తున్నారు. సో గ్లూ చేశాక లామినేట్ చేస్తారు. సో మాక్సిమం అరౌండ్ 50 షీట్స్ మాత్రం రెడీ పర్ టైం చేయొచ్చు. సో మామూలుగా అయితే 6 అవర్స్ ఉండాలి. కానీ మేము ఏం చేస్తామంటే ఎవ్రీడే ఈవినింగ్ మేము పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తాం. సో నియర్లీ 12 అవర్స్ వరకు ప్రెస్సింగ్ ఉంటుంది. సో చేసుకొని ఒక్కొక్క పార్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎవరు కట్ చేస్తున్నారు, ఇది టీవీ యూనిట్ కట్ చేస్తున్నారు అనమాట, ఈ ప్యానల్. సో ఇప్పుడు సో మేడం ఎడ్జ్ బ్యాండ్ చేసే ముందు మేము మెజర్మెంట్ తీసుకుంటాం అన్నమాట. తీసుకొని దాని ప్రకారంగా ఎడ్జ్ బ్యాండింగ్ సెట్టింగ్ చేంజ్ చేస్తాం. మొత్తం ఎడ్జ్ బ్యాండింగ్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఇది మొత్తం ఫైనల్ ఫినిష్ అనమాట. సో ఇది 4 సైడ్స్ ఎడ్జ్ బ్యాండింగ్ అవుతుంది. సో ఇది మొత్తం ఇది ఎడ్జ్ బ్యాండింగ్ అయిపోయి ఏం చేస్తాను మేడం, ఇది మల్టీపోరింగ్ అవసరం లేదు అనమాట యాక్చువల్గా. సో వేరే వారికి మల్టీపోరింగ్ ఇలా ఇక్కడ చేస్తాం అనమాట, ఈ హోల్స్. సో ఇక్కడ ఈ టేబుల్ మీద అన్ని మార్క్ చేసుకుంటారు. మార్క్ చేసుకొని ప్రతి ఒక్కదానికి హోల్స్ చేయడానికి రెడీ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళు ఇక్కడ మిషన్లో సెట్టింగ్ చేసుకుంటారు. సెట్టింగ్ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు హోల్స్ చేస్తారు. ఇలా హోల్స్ చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, కార్పెంటర్ వర్క్కి మాడ్యులర్ వర్క్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలా మిషనరీతో తయారైపోతాయి చక్కటి ఫినిషింగ్ తోటి. అంత సార్ మనకి మురళీమోహన్ సార్ ఎంత చక్కగా వివరించి చెప్పారో. మీరు ఈ వీడియో కింద చూసి మీకు వుడ్ వర్క్ అవసరం ఉండి మీ ఫ్రెండ్స్ కానీ మీకు కానీ మీ రిలేటివ్స్ కానీ అవసరం ఉంటుంది కదా, మీరందరూ ఈ వీడియో చూసి దీన్ని రికమెండ్ చేసి వాళ్ళకి వచ్చి అప్రోచ్ అవుతే ఈ వుడ్ వర్క్ సంబంధించిన వర్క్స్ అన్ని మీకు 10% డిస్కౌంట్తో అవైలబిలిటీ ఇస్తారు. మీరు ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా రండి, ఈ ఫ్యాక్టరీ చూడండి, అన్నీ చేయించుకోండి, మీ హౌస్ని బ్యూటిఫుల్గా తయారు చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.